చేశారు. అక్కడ అన్యాయం జరుగుతోందనే కదా అక్కడ ఓట్లు తేడా వచ్చినాయి. బేసిక్ సమస్య ఏంటంటే రాజధాని మీద ప్రజల ఊహలని చాలా విస్తృతం చేశారు చంద్రబాబు. ఇప్పుడు చాలా టాక్టికల్గా గేమ్ నడుపుతున్నాడు. ఆ గేమ్ విషయంలో ఇతను ఫెయిల్ అవుతున్నాడేమో. ఎందుకు అంటే చంద్రబాబు ఏం చేస్తున్నారంటే ఇదివరకు విపరీతమైన ఆశరే పెట్టించారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లకు పోటీ పడే నగరం అని. ఇప్పుడు ఆ పేర్లు ఎత్తట్లా. ఎత్తకుండా సింగపూర్కి ఏది దేశమే ఒక ఊరుగా ఉండే దేశాల పేర్లు చెప్తున్నాడు. తద్వారా అది 29 గ్రామాలకే పరిమితమని ఓపెన్ గా చెప్తున్నాడు. దానికి కౌంటర్ ఇవ్వాలంటే ఏం చేయాలా? ఏందా నువ్వు 29 గ్రామాలకు పరిమితం చేస్తావా? నేను విజయవాడ, గుంటూరు, మచిలీపట్నానికి ఎక్స్పాన్షన్ అనేది కరెక్ట్ పాయింట్. జనం ఎవరు కూడా 29 గ్రామాలకు పరిమితం కావాలని కోరుకోవట్లేదు. మెజార్టీ ప్రజలు ఒక నగరం ఉండాలి. ఆ విషయంలో జగన్ నమ్మట్ల, బాబుని నమ్ముతున్నారు. అమరావతి విషయంలో జగన్ నమ్మట్ల, బాబుని నమ్ముతున్నారు. సేమ్ టైం అమరావతి 29 గ్రామాలు కాదు, ఈ 3 చోట్ల కలిపి ఉండాలి సిఆర్డీఏ పరిధిని నమ్ముతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మచిలీపట్నం కూడా కలిపితే మంచిదే అనే వాళ్ళే ఉన్నారు తప్పించి వద్దంటలేదు. ఇది ఇక్కడ అసలు లాజిక్. ఈ విషయంలో అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఇది అని బాధ్యతగా చెప్పడంలో జగన్ ఫెయిల్ అవుతున్నాడు. ప్రజల నమ్మకాన్ని అపారంగా పైకి తీసుకెళ్లి ఇప్పుడు జగన్ ని పూచిగా చూపించి 29 గ్రామాలకే పరిమితం చేసే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. అది వీళ్ళ తప్పు. కానీ సేవ్ ఆంధ్ర ఆయన చేసింది, హే రామ్ సేవ్ ఆంధ్ర కొత్త నినాదం ఇది, లేదంటే నిజంగా ఆ పరిస్థితిలో ఉందా? హే రామ్ అనే పదం తీసుకు